నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే తలపెట్టిన లక్షల డబ్బులు, వేల గొంతుకల కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మాసాయిపేట యాదగిరి మాదిగ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం త్వరలో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తాత్కాలికంగా వాయిదా పడ్డ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తామని, హైదరాబాద్లో జరిగేటటువంటి లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. అన్నగారు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో పెట్టినటువంటి జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు అమలు కాలేదు. 9% అంటే 33 లక్షలు ఉన్న మాదిగలకు 9%, 15 లక్షలు ఉన్న మాలలకి 5% ఇవ్వడాన్ని మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మాదిగలకు జనాభా ఎక్కువన్నప్పుడు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి, లేదా వెనుకబాటును గుర్తించిన మాదిగలకు మరి రిజర్వేషన్లు అమలు చేస్తున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా 11% రిజర్వేషన్లు అమలు చేయాలని మందకృష్ణ మాదే గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మరో ఉద్యమానికి అన్నగారి నాయకత్వంలో మరి అన్నగారు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ 7వ తారీఖున జరిగినటువంటి లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. మరి ఎప్పుడు నిర్వహించేది అన్నగారు త్వరలోనే తేదీ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా గుర్తించి మరి సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.